తెలంగాణ రాష్ట్రంలో 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 7 కార్పొరేషన్లలోని 414 డివిజన్లు 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమోదిని తెలిపారు. ఇక ఎన్నికల పర్యవేక్షణకు నియమించిన అన్ని జిల్లాల ఎన్నికల పరిశీలకులు మెదక్, సిద్దిపేట, ఖమ్మం, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, ములుగు, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సిబ్బంది, వెబ్ కాస్టింగ్, పోలీస్ బందోబస్తు, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాణి కుమోదిని మాట్లాడారు. 8203 పోలింగ్ కేంద్రాలను నేడు సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 16031 బ్యాలెట్ బాక్సులను, ఇతర పోలింగ్ సామాగ్రిని పోలీస్ స్టేషన్లకు తరలించాలని చెప్పారు. ఇక పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రత కల్పించాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. 13న ఓట్ల లెక్కింపు జరిగే 136 కౌంటింగ్ కేంద్రాలను పోలీసు బలగాల ద్వారా ఎన్నికల విభాగాలు ముందుగానే అధీనంలోకి తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసినందున అభ్యర్థులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ హెచ్చరించారు. వివిధ మార్గాల ద్వారా ప్రజల్లోకి వెళ్లడం, డబ్బులు, వస్తువులు పంచడం వంటివి చేయకూడదని చెప్పారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని, కొన్ని సందర్భాల్లో 2 విధించే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రచార సరళిపై పత్రికలు, న్యూస్ ఛానళ్లతో పాటు ఈసారి మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.